ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్‌లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వ్యక్తి ఇండస్ట్రీని రూల్ చేస్తుంది కొన్ని ఇయర్స్ పాటు. అది మీకు చిన్నప్పటి నుంచి ఆ కోరిక అయితే ఉంది. అందరూ నన్ను నా పేరు మాట్లాడాలి, నా గురించి అనుకోవాలి, నేను అనేది మీకు చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి ఎలానో కష్టపడ్డారు, ఇంత దూరం వచ్చారు. బట్ ఒక సినిమా అనేది బ్రేక్ ఇస్తది కదా మనకి. ఏ సినిమా అని చెప్తారు మీరు? బ్రేక్ అంటే ఏం పాటలు చేశారు ఈ మాస్టర్. అదే హీరాలాల్ మాస్టర్ గారు అసిస్టెంట్గా ఉన్నప్పుడు నేను నన్ను అక్కడ నుంచి గ్యాప్ అయిపోయింది. అందరితో చేశాను అసిస్టెంట్గా. హీరాలాల్ గారు టాప్, ఈజ్ వెరీ హై పొజిషన్, ద బెస్ట్ మాస్టర్. అన్ని విధాలు డాడీ కరెక్ట్. చాలా నేను ఆయన పేరు, నా తంగప్పన్ మాస్టర్ పేరే చెప్తాను. నా గురువులు వాళ్ళిద్దరు. హీరాలాల్ మాస్టర్ దగ్గర ఒక సోంబేరి వెళ్ళిన, సోంబేరి అంటే అదే పనికి మాలిన వాళ్ళు, దేనికి పనికిరాదయ్యా పంపించేయి, దేనికి పనికిరాడయ్యా పంపించేయి అన్న వాడు కూడా ఆ కాంపౌండ్లో వెళ్ళి 2 పాటలు ఒక పాట చేస్తే వాడు కింగ్ అయి బయటకు వస్తాడు. అంత ధైర్యం వస్తుంది ఆయన మూమెంట్లో, ఆయన మాటల్లో, ఆయన లుక్లో. ఆడలేవా రా అలా ఉంటుంది. ఏమో కొంచెం ఆడు ట్రై చేయలాగా ఉండదు. ఆడలేవా నువ్వు అని ఇలాగా తాళం కొట్టే ఇది ఉంటుంది కదా, అలాగా విసురుతారు ఆయన మా సైడు. హీరోయిన్లకి కూడా హీరోయిన్ ఆడలేదంటే విసురుతారు ఆయన వైట్ ఎలిఫెంట్ అంటారండి ఆయన్ని. హీరాలాల్ మాస్టర్ ఈజ్ వైట్ ఎలిఫెంట్. ఇండస్ట్రీలో ఆయన పేరు చాలా హైలో ఉండాలి నా దృష్టి ప్రకారం. వర్క్ పరంగా కోపం, పర్ఫెక్షన్ అండ్ ఎక్స్ప్రెషన్స్. మూమెంట్ ఈవేళ ఐశ్వర్య చేసే క్లోజ్అప్ దగ్గర నుంచి ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన ఎక్స్ప్రెషన్స్. వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఆయన లేరు, వాళ్ళ వైఫ్ కూడా మొన్న ఎక్స్పైర్డ్ అయినారు. కానీ ఇప్పుడు తంగప్పన్ మాస్టర్ అనేది మలయాళీ, కొత్తదనం తీసుకొచ్చారు. ఒక టైపు ఎక్కువ మూమెంట్లు వద్దు, తక్కువ మూమెంట్లు, షేపులు అలా ట్రై చేశాడు ఆయన. ఈయన అలా కాదు, ఒక చిన్న రాయి అలా పడ్డా కూడా దానికి ఒక 100 విధాలుగా చేసి చూపిస్తాడు. ఒక విధం కాదు, 100 విధాలుగా చేసి చూపిస్తాడు హీరాలాల్ మాస్టర్. ఓకే. అయ్యో, ఆయనంత గొప్ప మనిషి. సోహన్లాల్ గారు బ్రదర్. సోహన్లాల్, హీరాలాల్, చిన్ని మాస్టర్, ప్రకాష్ మాస్టర్. వాళ్ళు 4 బ్రదర్స్, 3 బ్రదర్స్ డాన్స్ డైరెక్టర్స్, ఇంకొక బ్రదర్ మ్యూజిషియన్ ఏదో ఉన్నారు అప్పుడు. అలాగా ఫ్యామిలీ వాళ్ళు ఆర్ట్, డాన్స్ అండ్ మ్యూజిక్. ఆయన దగ్గర పనిచేశాక ధైర్యం వచ్చింది నాకు. నేను నిలబడాలి, ఇలాగా మాస్టర్ గారి పేరు నిలబెట్టుకోవాలి అలాగని. తర్వాత నాకు చాలా ఇది ఉంది మాస్టర్ కొత్తలో, వేధింపులు మీన్స్ ఎలా చేస్తుంది ఉండేది. నేను వాళ్ళని ఎలాగ కట్ చేయాలంటే నా పనితోనే చేయగలుగుతాను. వాళ్ళని ఎలాంటి హెరాస్మెంట్ ఎక్కువ? నన్ను హెరాస్మెంట్ అంటే నాట్ వేరే టైప్గా కాదు, అది అందరికీ తెలుసు. బిగినింగ్ అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచే తెలుసు ఎలాగా ఆ మాటలు వస్తే ఎలా బిహేవ్ చేస్తాను అనేది. అది కాదు, నన్ను తీసేయాలి అక్కడి నుంచి అని ట్రై చేసేవాళ్ళు మాస్టర్గా. వేరే వాళ్ళని రికమెండ్ చేసుకోవాలి, అలాంటి సిచ్యువేషన్స్ విన్నాను, చెప్పారు. హీరోస్ కాదు, మేకప్ వేసుకునే వాళ్ళు ఎవరు కాదండి. దే ఆర్ కరెక్ట్, వాళ్ళు కరెక్ట్గా ఉంటారండి ఎవరైనా సరే. హీరోస్ ఎక్కడో ఒకరు చెప్పి ఉండొచ్చు, అది వేరు. అది 10 మందిలో ఒకరు చెప్తే నాకు ఎఫెక్ట్ అవ్వద్దు కదా. 9 మంది నన్ను లైక్ చేసి ఒకరు ఎవరో చెప్పుకుంటే నాకు ఎఫెక్ట్ అవ్వద్దు, నేను పట్టించుకున్నది. మామూలుగా ఉంటారు కదా వేరే అదర్స్, ప్రతి ఒక్కరికి ఒక 4 అసిస్టెంట్లు ఉంటారు. వాళ్ళు తర్వాత డైరెక్టర్స్ అవుతారు, మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు, ఇంకొకటి అవుతారు, అన్నీ అవుతారు. వాళ్ళలో ఎవరికో నేను నచ్చదు, వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వాళ్ళంతా తప్పించుకోవాలి, ఇది చేయాలి, నేను పని చేయాలి, నాకు నా ఫ్యామిలీని చూసుకోవాలని ఉంది. నేను నా 2.5 years అప్పుడు నా ఫాదర్ పోయినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకాంగినే నేను. అలాగా నా లైఫ్ నేను, అది వేరే సెక్షన్. చెప్పలేనంటే ఎప్పుడు చెప్పలేను, లేట్గా చెప్తాను. అలాగ వచ్చిన దాన్ని కాబట్టి నాకు నిలబడాలి, ఈ జాబ్ని వదులుకోకూడదు. హీరాలాల్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నాను, అక్కడి నుంచి బయటకు వచ్చాక నేను ఇంకెక్కడ సౌత్లో వెళ్ళలేను. వెళ్తే బాంబేకి వెళ్ళాలి. బాంబేకి వెళ్ళడం ఇష్టం లేదు. అప్పుడు బాంబేలో అప్పుడు మనకి అంత వామ్ వెల్కమ్ ఉంటుందా మాస్టర్? సౌత్ మాస్టర్స్ కానీ మాస్టర్ కాదు, నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు. ఓన్లీ అసిస్టెంట్. అందుకే నేను డాన్స్ డైరెక్టర్గా ఈ ఆఫర్ రాగానే ఒప్పేసుకొని
అది అల్లుడు వస్తున్నాడు, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్ వాళ్ళది. అది ఆఫర్ రాగానే ఒప్పుకొని బాగా కష్టపడి పనిచేశాను. 6 పాటలు హిట్ అందులో. ఆ పిక్చర్లో కొత్తగా కొంచెం కొత్తగా. ఫస్ట్ కలర్ సినిమా ఇది మీరు చేసింది? ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ లో చాలా చేశారు. కలర్ మూవీ అదే, కథానాయకుడే కలర్. ఆ సాంగ్ మాత్రం కలర్. యాజ్ ఏ మాస్టర్ గా నేను చేయలేదు, అది అసిస్టెంట్. అదే అసిస్టెంట్. మీరు మాస్టర్ గా చేసిన ఫస్ట్ కలర్ మూవీ శోభన్ బాబు గారు అనుకుంటాను. శోభన్ బాబు గారా? ఎక్కువ నాగేశ్వరరావు గారు శారదా కాంబినేషన్. నాగేశ్వరరావు గారు ఎందుకంటే గుర్తులేదు, కలర్ పాటలు మాత్రం తీసేవాళ్ళు. ఒక సినిమాలో ఒక కలర్ పాట, అలా కూడా కొన్ని సినిమాలు వచ్చాయి ఒకప్పుడు. మీకు గుర్తుందో లేదో? దాంట్లో ఏదనేది గుర్తులేదు. అంటే ఇంత లాంగ్ జర్నీ వస్తానని తెలియదు, లేదంటే రాసి పెట్టుకుని ఉండేదా. నేను లాంగ్ జర్నీ. ఐఎమ్ 74 నౌ. అదే శోభన్ బాబు జయలలిత గారి కాంబినేషన్, నాగేశ్వరరావు గారు శారదా గారి కాంబినేషన్, రాధిక గారి కాంబినేషన్. అసలుకి హిట్ పేర్స్ కాంబినేషన్ సాంగ్స్ మొత్తం మీరే చేశారు. ఎంజీఆర్ కూడా చేశారు. ఎంజీఆర్ ముగ్గురు అసిస్టెంట్ గా చేశారు. అసిస్టెంట్ బాగా ఇష్టం ఆయన కూడా. ఎక్కువ అంటే మీరు చేసిన అంటే ఆ ముందు తరం తర్వాత తరం మాట్లాడతాను నేను. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎలాంటి మూమెంట్స్ ఇచ్చిందని ఇద్దరు బాగా చేస్తున్నారు. ఇది కదా కెమిస్ట్రీ అనిపించిన హిట్ పేర్ అంటే ఎవరని చెప్తారు మీరు? అంటే మూమెంట్స్ పరంగా సాంగ్స్, అల్లరి సాంగ్స్లు అవన్నీ హీరో హీరోయిన్స్ ఇంటిమెన్సీ దగ్గరగా అయినప్పుడు ఎక్స్ప్రెషన్స్ అదంతా కొన్ని ఆల్మోస్ట్ 70% చిరంజీవి గారినే చెప్తాను. తర్వాత అంత మెలోడీ సాంగ్కి అంతా కొంచెం మెలోడీ సాంగు ఒక మెచ్యూర్డ్ అయిన ఒక ఇంటికి ఒక హీరో ఒక వర్క్ పిల్లలు ఉండే తండ్రి క్యారెక్టర్, ఆ టైప్ ఆఫ్ సాంగ్స్కి వేరే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దగ్గర అయినప్పుడు కానీ మొదలు పెట్టుకునేటప్పుడు కానీ ఏది కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ అనుభవాలు అనుభవించి చేసేది వేరేలాగా ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ అంతా కొంచెం శోభన్ బాబు గారు, ఇప్పుడు నాగేశ్వరరావు గారు అలాంటి వాళ్ళు పెదాలు కళ్ళు అది ఎక్కువ వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. అంటే ఏజ్ అయిన క్యారెక్టర్స్ వేరే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు మీ ఏజ్కి వేరే ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఇంకా టీనేజ్కి వేరే ఎక్స్ప్రెషన్, అలాగా డిఫరెంట్ ఉంటాయి. దీంట్లో ఏమీ తెలియదు, టీనేజ్ ఒకటే నన్ను అడిగితే. అటు తెలీదు ఇటు తెలీదు, ఏదో లవ్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఏ ఎక్స్ప్రెషన్ అయినా వాళ్ళు ఏదో మాట్లాడడం అంతే తప్ప ఫ్లాట్గా ఉంటుంది. అది అనుభవించేది అనేది వేరు. ఆర్టిస్టిక్ మైండ్ ఉండే ఒక క్యారెక్టర్ అయితే, ఒక రైటరు ఒక తాగుబోతు, ఐ మీన్ దేవదాస్ క్యారెక్టర్, హీజ్ ఎ డ్రంకర్. అతను ఎంత తాగినా కూడా ఆ లవ్ అని వచ్చేటప్పుడు అతను ఎక్స్ప్రెషన్ వేరేగా ఉంటుంది. అది గొప్ప ఆర్టిస్టులు వాళ్ళు చేసేది కరెక్ట్ చేసి చూపించారు. ఎవరు బాగా ఇబ్బంది పడేవాళ్ళు? మూమెంట్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి, నేను చేయలేను, వద్దు తారా మాస్టర్ అంటే? నేను చెప్పేది బిఫోర్ తరం. చిరంజీవి గారు ముందు, శోభన్ బాబు గారు, నాగేశ్వర గారు వీళ్ళున్న టైంలో ఎవరు వద్దని చెప్తారు? ఎవరు చెప్పలేదండి. మీరేమో హెవీ మూమెంట్స్ పెడతారు. అప్పుడు హీరోస్లో ఏముండేదంటే మైకులు లేవు, సీక్రెట్గా చెప్పేదానికి వేరేం లేవు, అరిచే చెప్పాలి, అన్నీ షౌట్ చేయాలి. కెమెరా దగ్గర నుంచి మేము మాస్టర్ పక్కన నిలబడి 1 2 ఎలా చెప్తాము, అలాగే వాళ్ళు తప్పులు చేసినా సార్ అది తప్పు చేశారు సార్ వేసే చెప్తాం. అయ్యా అని లేదు కదా, సార్ అది తప్పైపోయింది సార్, 3 చేయాల్సింది 2 చేశారు అంటే ఎవరికో ఒకరికి కోపం వచ్చేది. ఈ స్టెప్ ఎక్కువ నేను నాగేశ్వర గారి సినిమాలో చూసాను. అదేంటి అమ్మాయి అరిచి క్యాకిలేసి చెప్తుంది, జనాలు ఏమనుకుంటారు, అట్లేముండదు. ఉంటుంది సార్, ఉంటుందండి. అంటే మైక్ లేదు, దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళే దాంట్లో నేను నంబర్ 1. మాస్టర్ గారు పోయి సొల్లుమ్మా, వెళ్ళి చెప్పమ్మాయి అది తప్పైపోయింది సార్, దగ్గరికి వెళ్ళి చెప్పు అంటే పరిగెత్తుకుని వెళ్తాను. 10 సార్లు పరిగెడతాను. ఎన్నిసార్లు అని పరిగెత్తేది? ఇక్కడి నుంచి సార్ అది కొంచెం తప్పైంది సార్, 3 చేయాల్సింది 2 చేశారు అని అన్నాం అనుకోండి, ఏ హీరోకో హీరోయిన్కో కోపం వస్తుంది లోపల. అక్కడ చూపించుకోరు. తర్వాత వాళ్ళు చెప్తారు, ఆ అమ్మాయిని కంపోజింగ్కి పిలవకండి, ఈ అమ్మాయిని డాన్స్ డైరెక్టర్గా పిలవకండి. అప్పుడే మాకు కష్టాలు స్టార్ట్. అరే బాబు, మాస్టర్ చెప్పింది మేము చెప్తుంటాం, ఆయన్ని పిలవకండి అని అనరు, అసిస్టెంట్ని పిలవకండి అంటారు. వాళ్ళు అనుకుంటారు నేనే చెప్పానని. ఎలాగా? బట్ మీరేమో చాలా ఏడ్చేదాన్ని ఇంటికి వచ్చి, అయ్యో నేను నీ వెల్ విషర్ని, నువ్వు అంటే ఇష్టం,
అమ్మాయి అయినా హీరోయిన్ అయినా నువ్వు అనవసరంగా నన్ను వద్దంటున్నావు, మాస్టర్ చెప్పే కదా నేను చెప్పాను అన్ని నాలో నేనే మాట్లాడుకొని ఏడ్చుకొని ఉరికెళ్ళిపోయేదాన్ని. మీకేమో ఉన్నది అన్నట్టు మాట్లాడటం అలవాటు. అవును. కొంచెం అంటే తలబిరుసు కూడా ఎక్కువ తారా మాస్టర్ అనేది ఉంది. బట్ అసిస్టెంట్ గా ఉన్న అలవాటు మాస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఉంటది కదా, ఇంకా అప్పుడు పోదు. మరి అప్పుడు ఎలా దీన్ని మేనేజ్ చేసుకున్నారు? అంటే కొంతమంది తప్పుగా ఏదైనా మాట్లాడి ఉంటే వాళ్ళ దగ్గర తలబిరుసు చూపించారంట. చూపించాలి, లేదంటే ఆడదానికి మర్యాద లేదు. తలబిరుసు ఎప్పుడు చూపించుకుంటుంది? రే తంతాను ఏదో చెప్పేసి తంతాను ఏమనుకున్నావు నన్ను, వాళ్ళు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని అంటుంది. ఎప్పుడు అంటుంది? ఆడదాన్ని గౌరవించినప్పుడు, గౌరవం లేకుండా చూసినప్పుడే అంటుంది. అలా చూసిన వాళ్ళు నేను అని ఉండొచ్చు, వాడు 100 మంది దగ్గర చెప్పుకొని ఉండొచ్చు. ఐ డోంట్ కేర్. అది ఎప్పుడు చెప్పినా చెప్తాను. ఈ వయసులో నన్ను ఎవరైనా అసభ్యంగా మాట్లాడినా లేదు డీగ్రేడ్ చేసి మాట్లాడినా చెప్తాను. ఎందుకంటే తిట్టను, ఏం చేయను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, నీకు అనవసరం అది. ఎలా మాట్లాడగలుగుతాను?